రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళారంగ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని గుంటూరు జిల్లా నుండి ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె నాగభూషణం అందుకున్నారు. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చేతుల మీదుగా గాదె నాగభూషణం కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళారంగ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని గుంటూరు జిల్లా నుండి ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె నాగభూషణం అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చేతుల మీదుగా అందుకున్నారు. 1998 జనవరి 14న ఉండవల్లి రామాలయంలో పద్మవ్యూహం నాటికలో ఇంటి యజమాని పాత్రలో నటించడం ద్వారా గాదె నాగభూషణం రంగస్థల ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుండి వీధి నాటికలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ ఇలా కళారంగంలో నటుడుగా, రచయితగా, దర్శకునిగా గాదె నాగభూషణం ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కందుకూరి విశిష్ట పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాదె నాగభూషణం అందుకోవటం పట్ల కళాకారులు, ఉండవల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని